చూస్తున్నటువంటి ఈ ప్రదేశమే తొలిపావంచ. సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి, తొలిమెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టి వాళ్ళు గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు భైరవపురము అని అనేవారు. నాటి భైరవపురమే నేడు తొలిపావంచగా మారింది. పూర్వకాలంలో తొలిపావంచ ప్రాంతాన్ని భైరవపురం అని పిలిచేవారు. అప్పట్లో భైరవుడు అనే సేవకుడు అప్పన్న స్వామి ఆలయంలో ఉండేవాడు. ఆయన విధుల్లో చేసిన పొరపాటుతో స్వామి ఆగ్రహానికి గురై సింహగిరి పైనుంచి బహిష్కరణకు గురైనట్లు ఇతిహాస కథనం. భైరవుడు పశ్చాత్తాపం చెంది కరుణించాలని స్వామిని వేడుకున్నాడు. అప్పుడు స్వామి కొండ దిగువన సింహగిరి ప్రవేశ మార్గం వద్ద ఉండి భక్తులు సమర్పించే కొబ్బరికాయలు స్వీకరించి జీవనం సాగించాలని ఆదేశించారు. అప్పట్లో ప్రస్తుత తొలిపావంచ ప్రాంతాన్ని భైరవపురం అని పిలిచినట్లుగా ఆలయ శాసనాల్లో కనిపిస్తుంది. కాలాంతరంలో తొలిమెట్టుగా తొలిపావంచగా రూపాంతరం చెందింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశమే తొలిపావంచ తొలిమెట్టు ప్రదేశం. ఇప్పటికీ మెట్ల మార్గం ప్రారంభంలో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాన్ని భైరవ ద్వారంగా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే గిరి ప్రదక్షిణ ఆరంభం ముగింపు సందర్భంగా తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టే ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని చెప్పేసి ఈ యొక్క సాంప్రదాయం ఇప్పటికీ కూడా అందరూ అంటూ ఉంటారు. ఈ తొలిపావంచ దగ్గరకు వచ్చిన తర్వాతే, ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతే అందరూ కూడా గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. అదేవిధంగా మరికొంతమంది భక్తులు ఉత్తరాంధ్ర చెందిన వాళ్ళు ఎక్కువగా తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్వామివారిని మొక్కుకున్న తర్వాత మెట్ల మార్గంగా వాళ్ళంతా కూడా పైకి వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని ఒకప్పుడు భైరవపురాన్ని ఇప్పుడు నేడు తొలిపావంచగా కాలక్రమేణా దీని పేర్లు మారుతూ వచ్చాయి. ఈ రోజు గిరి ప్రదక్షిణ సందర్భంగా ఇక్కడ తొలి మెట్టు వద్ద అంతా కూడా భక్తులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళే దృశ్యాలు మీరు ఇప్పటివరకు చూశారు.